కొంతమంది చికెన్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే అవి త్వరగా గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మంచివి కాదు అని జెప్పి. హ్మ్. మటన్ తినొద్దని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు హ్మ్. షుగర్ పేషెంట్స్ వీళ్ళెవరైతే ఉన్నారో అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తినొద్దని జెప్పి. ఫిష్ గూడా తినొద్దని జెప్తున్నారు. ఆ! పండించేటప్పుడు అవునండి. ప్రకృతి పరంగా గాకుండా కొంచెం ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు. కెమికల్సు, ఆ! ఫెర్టిలైజర్, హ్మ్. ఫిష్‌ని హ్మ్. చేపల పెంపకంలో. హ్మ్. అసలు మరి ఏం తినాలి మనం? నాన్ వెజ్ తినాలి అంటారా? మానేయాలి అంటారా? అంటే వెజ్‌లోని మంచి ఫుడ్ ఉందమ్మా. నాన్ వెజ్‌లోనే ఉంది. నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుందనేది కరెక్ట్ కాదండి. హ్మ్. వెజ్‌లో కూడా మీకు పల్లీలున్నాయి, హ్మ్. నువ్వులున్నాయి, మినువులున్నాయి. హ్మ్. అలాగే రకరకాలమ్మా. ఎన్నో రకాలున్నాయి. అందులో కూడా అద్భుతమైన ఫుడ్స్. హ్మ్. కోడి రామ్మూర్తి గారని హ్మ్. విజయనగరం అమ్మ. హ్మ్. ఆయన గొప్ప రెజ్లర్. హ్మ్. చాలా గొప్ప రెజ్లర్. ఎంత అద్భుతం అంటే ఆయన టన్ను బరువు ఎత్తేవాడని అంటారు. హ్మ్. టన్ను బరువు ఆ! ఎత్తేవాళ్ళా? ఆయన వెజిటేరియన్. హ్మ్.